డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. చెట్టు ముదిరే కాలానికి కుక్క మూతి పిందెలు పుడతాయన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నానాటికి అధమస్థానానికి పడిపోతున్న వాళ్ళ నోటి దురిసేను తగ్గల ఇలాంటి పేరుని నాని చేసిన వ్యాఖ్యలు కానీ, కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన సన్నాసి మాటలు, దిక్కుమాలిన మాటల మూలానే ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అయినా వాళ్ళ నోటి దురుసు ఏమాత్రం తగ్గలేదు. నిన్నటికి నిన్న పేరుని నాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసుకుని ఆయన మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చచ్చిపోతే ఆయన కనీసం విగ్రహం కూడా పెట్టేవాడు లేడు అని అంటే, ఇప్పుడు ఈయన చచ్చిపోతే ఏమైనా బంగారు విగ్రహం పెడతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పాదరసంతో విగ్రహం తయారు చేసి పెడతారా? అసలు పేరుని నాని మాట్లాడిన మాటలు ఏమిటి, దాని వెనక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? ఇలాంటి మాటలు మాట్లాడటంతో ఈ సన్నాసులందరూ అండర్లైన్ సార్, ఖచ్చితంగా కావాలనే అంటున్నాను, ఈ సన్నాసులందరూ సాధించేది ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడటం వీళ్ళకి ఇంకా తగ్గలేదు అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న ఏలూరు జిల్లాలో చాట్రాయి మండలం చిన్నంపేట అనే ఊర్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. అదే జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఒక పుర్లు పెట్టి ఆపటం, లేకపోతే అక్కడికి వాళ్ళ కార్యకర్తలను పంపించి గొడవ చేపించటం, ఆఫీసుల మీద పడి తగలబెట్టడం లాంటివి చేస్తే వీళ్ళు ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. గతంలోనే ఈ పేరుని నాని పందికొక్కులాగా ప్రజలకు చేరాల్సిన ఈ చౌక బియ్యాన్ని ఉష్కాకి మాయం చేసేసాడు గోడౌన్లో నుంచే. ఆ విషయమై వాళ్ళ ఆవిడ పేరు మీద ఈ గోడౌన్ ఉంటే దాని మీద కేసు పడితే దాంట్లో చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు కనుక వీళ్ళు ఇంకా నోరు పెట్టురేగుతున్నారు. ఒక మంచివాడి మంచితనం చెడ్డవాడికి చేతగాని తనంగానే కనపడుతుంది అనేది ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చచ్చిపోతే కనీసం విగ్రహం పెట్టేవాడు కూడా లేడంటే వీళ్ళందరికీ పెడతారా పోతపోసిన బంగారు పోతపోసిన విగ్రహాలు ఏమన్నా? వీళ్ళు చేసిన పనులకి వీళ్ళకి ఏ స్థానంలో పెట్టాలో 11 సీట్లు నెట్ట నిలువన కనపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీబీ రిపోర్టు ఆధారంగా టీటీడీలో కల్తీ నెయ్యిలో మరి ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసిందనే విషయాన్ని చెప్పారు. అందులో స్వయాన ఎన్డీడీబీ రిపోర్ట్లోనే కనపడుతోంది బీఫ్ టాలో లార్డ్ ఫిష్ ఆయిల్ అనేది అందులో ఉన్న రిపోర్ట్లో కనపడింది. కాకపోతే నిన్న సిబిఐ సిట్టు కోర్టుకి ఇచ్చిన తుది నివేదికలో అందులో ఆ లార్డ్ అని కానీ పంది అంటే ఈ బీఫ్ టాలో అనేది కానీ మాటలు లేవు. కానీ అందులో ఒక మాట ఉంది, దాంట్లో ఉండే అవకాశం ఉంది అని కూడా కనపడుతూనే ఉంది. ఏముంది అందులో? కెమికల్ ఏస్టర్స్ అని. ఆ కెమికల్ ఏస్టర్స్ దేని నుంచి తయారు చేస్తారు అనేది ఒకసారి అందరూ గూగుల్లో చూసుకోవచ్చు. అందులో పంది కొవ్వుతో చేసే కెమికల్ ఈస్టరు ఉంది, గొడ్డు కొవ్వుతో చేసే కెమికల్ ఈస్టరు ఉంది. ఏమో కలిపారేమో, అవి కూడా అయి ఉండొచ్చేమో. అయినంత మాత్రాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుక మీద దబ్బనం కాల్చి వాత పెడతారా? ఆ చంద్రబాబు నాయుడు నాలుకల్ని గుత్తి వంకాయ కోసినట్టు కోసి కారం పెడతారా? నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తారా? ఎందుకుని ఈ లీనియన్స్ తీసుకున్నారు అని అంటే, వాళ్ళ ఈ భార్య పేరు మీద ఆ గోడౌన్ ఉంది కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళటం అవసరం అంటావా అని చంద్రబాబు నాయుడు ఒక ఎంత ఆగి ఉన్నాడు. అందుకనే ఇంకా విడుదల రజనీ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, ఎంత పెద్ద కుంభకోణాలు బయటపడుతున్నా కూడా వాళ్ళు ఇంకా బయటనే తిరుగుతున్నారు. ఏదైనా ఒకటి ఉంటే మనం చూసుకోవాలి తప్ప ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. ఆ ఇంగిత జ్ఞానం ఈ సన్నాసులకి ఏమాత్రం లేదు. గతంలో మరి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనంగా కనపడుతున్నాయి. వీళ్ళకి ఎటుగుడి నిబద్ధత, నియమాలు ఏం ఉండవు. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్తారు. అలాంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నారంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టుకున్నారు, బాగానే ఉంది, వాళ్ళ అభిమానం కొద్దీ పెట్టుకున్నారు. గతంలో ఎన్టీఆర్ విగ్రహాలు కూడా పెట్టారు. వాళ్ళందరూ పోయారు కాబట్టి విగ్రహాలు పెట్టారు. అంటే రేపు చంద్రబాబు నాయుడు చచ్చిపోతే ఒక్క విగ్రహం కూడా పెట్టడు. ఏ ఊరు వెళ్ళినా ఆయన మార్కు ఏమీ కనపడటం లేదు అని అంటే, ఇప్పుడు మీరు వెలగబెడుతున్నది ఏమిటి? మీ మార్క్ ఏం కనపడుతుంది? జగన్మోహన్ రెడ్డి మార్క్ ఏం కనపడుతుంది? జగన్ మాత్రం పోతే విగ్రహం పెడతారా?
అది మీరేమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? పోనీ మీకేమన్నా విగ్రహం పెడతారా? మీరు చేసిన పనులన్నిటికీ మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. అంటే వెనకటి చెబుతారు చూడండి, చెప్పుల్ని చెప్పుల స్టాండ్లోనే పెట్టాలి, నెత్తిన కాదు పెట్టుకునేది అని. అలా పెట్టని కారణానికి మీరందరికీ నోరు ఇంత ఉధృతంగా రేగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయం అయ్యి దుర్గా గుడి మెట్లు కడిగాడు. కడిగిన దానికి ఆ రోజున చేసిన వ్యాఖ్యలు కొన్ని అలాగనే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేత ఊర్లో ఉన్న గుళ్ళన్నీ గడిగిస్తారు. అసలు మీరు చేసిన పాపానికి ఊరంతా కడిగినా కూడా ఆ కంపు పోదు కదండి. ఈ రోజుకి మరి సిబిఐ సిట్ ఇచ్చిన దాంట్లో, ఆ నివేదికలో కోర్టుకి ఇచ్చిన దాంట్లో పామాయిల్, పామోలిన్, కెమికల్ ఈస్టర్స్ అని రాసింది. అందులో మిల్క్ ఫ్యాట్ 0% అని రాసింది. ఆవు నెయ్యి పేరుతోటి మీరు కొన్న 60 లక్షల కేజీల నెయ్యిలో చుక్క నెయ్యి కూడా లేదు. ఆ పాపానికి మిమ్మల్ని నిలువున మంటబెట్టి దహించేయొద్దు. భక్తుల మనోభావాలతోటి ఆడుకునే వాళ్ళకి, భక్తులకి అన్ని వితరణ చేయబడే లడ్డూ ప్రసాదంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే ఈ లడ్డూ ప్రసాదంలో పామాయిల్ కలపడానికి సిగ్గు శరం లేకుండా మీరు అలాంటి వ్యాఖ్యలన్నిటికీ అలాంటి చర్యలన్నిటికీ పాల్పడి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనంటే ఆ కెమికల్ ఈస్టర్స్ అనే దాంట్లో అసలు మ్యాటర్ మొత్తం దాగుందనేది మీకే అర్థం కావడం లేదు. ఏదో అక్కడ బీఫ్ టాలో లేదు, లార్డ్ అని లేదు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు తప్పుడు మాట మాట్లాడేశాడు, అందుకని ఒళ్ళంతా వాతలు పెట్టేస్తారట. మీరు చేసిన పనికి మీ అబ్బాయిని గెలిపించడం కోసం దొంగ పట్టాలు ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని ప్రింట్ ఇచ్చి ఊరందరికీ పంచి అర్ధరేత్రి పూట అపరేత్రి పూట పంచి మమ్మల్ని గెలిపిస్తేనే ఈ పట్టాలు వ్యాలిడ్లోకి వస్తాయని చెప్పినందుకు చెప్పుతో కొట్టొద్దు మిమ్మల్ని అందరినీ. మీరు చేసిన పనులన్నీ శుద్ధంగా ఉన్నట్టు కనపడుతున్నాయా? 60 లక్షల కేజీల నెయ్యిలో చొక్క నెయ్యి, 1 గ్రాము నెయ్యి కూడా లేదనే దాన్ని మరి సిబిఐ సిట్టు నివేదిక ఇచ్చింది. దానికి సిగ్గుతో చచ్చిపోవాలి ఫస్ట్. అలాంటిది కాకుండా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలకి తెగబడుతున్నారంటే మీ కండకావరం ఎంత ఉందో కనపడుతోంది. అసలు ఇలాంటి నోటి దురుస్తోటే మీకు ఈ గతి పట్టింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున మళ్ళీ అమరావతి మీద మాట మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న రివర్ బెడ్లో ఉంది, అమరావతిని నేను వస్తే ఖచ్చితంగా ఆపేస్తానన్నట్టుగా మాట్లాడి ఈ రోజున మళ్ళీ పార్లమెంటరీ అఖిలపక్ష సమావేశంలోకి వెళ్ళి మిథున్ రెడ్డిను పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కలిసి శుద్ధమైన కబుర్లు మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన మేముంటాం, రైతులకు న్యాయం జరిగేటట్టుగా. 5 సంవత్సరాల పాటు రైతుల నోట మట్టి కొట్టి అన్యాయం చేసిన దుర్మార్గులు మీరైతే ఈ రోజున మళ్ళీ రైతుల పక్షాన ఉంటాం అని మాట్లాడుతూ ఉంటే మీరు 2 నాల్కల ధోరణికి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి? ఇదే ఈరోజు కుండబద్దలు.